Hi friends, welcome to IAS APPSC TSP Lectures. ఏపీ తెలంగాణ హిస్టరీ సిరీస్ని మనం కంటిన్యూ చేస్తాం. సో సాత్వానస్కి ఆల్రెడీ మనం ఇంట్రొడక్షన్ చూసాం. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఆ కాయిన్స్ అండ్ లిటరేచర్ సంబంధించి చూస్తున్నాం. సో మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు సిలబస్ పరంగా చూసుకుంటే సోషియో కల్చరల్ హిస్టరీ అన్నారు. అంటే ఇక్కడ మనకి సొసైటీ అండ్ కల్చర్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది ఉంది. సో కల్చర్ పార్ట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మనం ఇన్స్క్రిప్షన్స్ గురించి చూసాం. సో ఈ వీడియోలో కల్చర్ పార్ట్లో మనం కాయిన్స్ అండ్ లిటరేచర్ కూడా చూడడం జరుగుతుంది. అయితే లేటెస్ట్గా మనకి న్యూస్ ఏమొచ్చిందంటే ఏపీఎస్సీ నుంచి టోటల్ 10,000 వేకెన్సీస్ ఉన్నాయని. సో దీంట్లో 6,000 వేకెన్సీస్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాయి. అలాగే 4,000 వేకెన్సీస్ మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నుంచి ఉన్నాయి. సో కేటగిరీస్ చేసుకుంటే గ్రూప్ 1 నుంచి మీకు 94 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే గ్రూప్ 2లో 750 అండ్ గ్రూప్ 3లో 1000 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఓవరాల్ చూసుకుంటే మనకి గ్రూప్ 2 750 అనేది చాలా పెద్ద మొత్తంలో మనకు కనిపిస్తున్నాయి వేకెన్సీస్ అనేది. సో ఇది ఒక పెద్ద రిక్రూట్మెంట్ కింద మనం తీసుకోవచ్చు. అలాగే 94 వేకెన్సీస్ ఉన్నా కూడా గ్రూప్ 1 మీకు ఏంటంటే డిఫికల్టీ లెవెల్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మెయిన్గా ఆస్పిరెంట్స్ తరఫు ఫోకస్ ఎక్కువ మనకి గ్రూప్ 2 మీద కనిపిస్తుంది. కానీ ఎవరైనా కొంచెం ఒక స్మార్ట్ స్ట్రాటజీతో మనం గ్రూప్ 1 మీద ఫోకస్ చేసినా సరే దీంట్లో సక్సీడ్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. ఇన్ కేస్ మీరు కనుక గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ అయితే గ్రూప్ 2 ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మాక్సిమం సిలబస్ అంతా ఓవర్లాప్ అవుతుంది కాబట్టి. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి 6,000 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ రిటైర్మెంట్స్ మనకు కనిపిస్తున్నాయి ఈ జూన్లో. అంటే ఆల్రెడీ అయిపోయినట్టున్నాయి. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ మీకు. డెఫినెట్గా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ఇన్ కేస్ మీరు కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే జస్ట్ కిక్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. డెఫినెట్గా మీకు 3 మంత్స్లో బేసిక్స్ అనేవి కవర్ అయిపోతాయి. సో ఆ తర్వాత మనకేంటే స్టాటిక్ పార్ట్ని కరెంట్ అఫైర్స్ అంటే డైనమిక్ లింక్ చేసుకుంటే మనకి ఈజీగా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు. సో కరెంట్ అఫైర్స్ కూడా నేను కవర్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో. అయితే మెయిన్గా ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఇంతకుముందు చాలా వీడియోస్ చేయడం జరిగింది. దగ్గర 84 వీడియోస్ చేయడం జరిగింది. ఇండియన్ హిస్టరీ కానీ లేకపోతే ఇండియన్ ఎకానమీ కానీ మీరు కనుక టాపిక్స్ చూస్తే అదేంటే 100% కవరేజ్ మీకు ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఏంటంటే ఏమైనా బుక్స్ చదవకపోయినా సరే అవి మీకు సఫైజ్ అవుతాయి ఆ వీడియోస్ అనేవి. సో అది మాత్రం నా పర్సనల్ గ్యారంటీ. సో టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేసింది. ఇంతకుముందు టెస్ట్ సిరీస్ 1 అంటే మోడర్న్ హిస్టరీ పార్ట్తో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ వీక్ ఏంటంటే టాపిక్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ సండే మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉండబోతుంది. ఆల్రెడీ చాలా మంది రిజిస్టర్ అయ్యారు. ఇంతకుముందు టెస్ట్ సిరీస్ 1 కూడా కొంతమంది మాత్రమే నాకు ఆ డాక్యుమెంట్స్ పంపించడం జరిగింది. సో అందుకే వీడియోస్ కూడా చేయలేదు. ఇన్ కేస్ అందరూ కనుక డాక్యుమెంట్స్ పంపిస్తే నేను పర్సనల్గా వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను. అయితే కొంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ కనిపిస్తున్నారు. ఎవరైతే నా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలాగ ట్యాకిల్ చేయాలి, ఎలాగ ఆన్సర్ చేయొచ్చు, ఒక డిఫరెంట్ ఇన్నోవేటివ్ అప్రోచ్ అనేది చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే ప్లీజ్ అది వాచ్ చేయండి. సో ఈ సండే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది. జస్ట్ ప్రిపేర్ ఫర్ ద టాపిక్. నా వీడియోస్ చూడండి, అలాగే బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ కూడా చూడండి, మీకు సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ లింక్ ద్వారా మీరు ఈ టెస్ట్ సిరీస్కి రిజిస్టర్ అవ్వచ్చు. నోట్స్ కూడా ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా మీకు ఎక్స్ట్రా క్వరీస్ అని ఉంటే ఈ ఫేస్బుక్ పేజ్ ద్వారా మీరు నన్ను పర్సనల్గా అడగచ్చు. టాపిక్లోకి వస్తే మెయిన్గా మన ఏంటి కల్చర్ మీద ఫోకస్ చేస్తాం. సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి సోషియో కల్చరల్ హిస్టరీ అని. అంటే ఇక్కడ సొసైటీ మీద ఫోకస్ చేయాలి, అలాగే ఈక్వల్ వెయిటేజ్ మనకి కల్చర్ మీద కూడా ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాయిన్స్ మీదకి వస్తే యాక్చువల్గా వీళ్ళు మెటల్ కాయిన్స్ యూస్ చేసేవారు. సో మెటల్ కాయిన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాయిన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీంట్లో మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటల్స్ మీరు ఏం యూస్ చేశారంటే కాపర్, లెడ్ అండ్ టిన్. అయితే దీంట్లో మనం ఫోకస్ చేయాల్సింది అంటే కాయిన్స్ సంబంధించింది. అసలు కాయిన్స్ నుంచే మనం ఈ శాతవాహన సర్క హిస్టరీ అనేది రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అనేది ఒక ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక అవుట్ స్టాండింగ్ డిస్కవరీ ఏం జరిగిందంటే సీముఖ ఎవరంటే మీకు ఫౌండర్ ఆఫ్ డైనాసిటీ అనమాట, శాతవాహన డైనాసిటీ. ఈయనకి సంబంధించిన కాయిన్స్ దొరకడం వల్ల కంప్లీట్ శాతవాహనస్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. సో ఇది మెయిన్ డిస్కవరీ అనమాట, అవుట్ స్టాండింగ్ డిస్కవరీ. దట్స్ కాయిన్స్ రిలేటెడ్ టు సీముఖ. అయితే ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని కాయిన్స్ మీద మనకి ఈ కాయిన్ చూస్తే మీకు ఇది శ్రీ చీముక్కు సత అంటే రిజిన్ తాలూకా పోర్ట్రేట్ అనేది మీకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ రిజిన్ తాలూకా ఈ పోస్చర్ అనేది మీకు కనిపించడం ద్వారా మీకు ఏంటంటే వాళ్ళు ఎంత వెయిటేజ్ ఇచ్చారు వాళ్ళ డైనాసిటీకి, అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఏంటి, అలాగే వాళ్ళ మెయిన్ ఫీచర్స్ ఏంటనేది కూడా మనకి తెలుస్తుంది ఈ కాయిన్స్ ద్వారా. అంటే ఇక్కడ ఒక టోటల్ పొలిటికల్ కండిషన్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ కానీ అండ్ ఇది ఎంత పెద్ద డైనాసిటీ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఈ కాయిన్స్ నుంచి. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఇంకోటి మనం చూస్తే ఇక్కడ పెద్ద బంకూరులో ఈ కాయిన్స్ దొరికాయి. అవేంటంటే పంచ్ మార్కెట్ సిల్వర్ కాయిన్స్. సో ఈ పంచ్ మార్కెట్ సిల్వర్ కాయిన్స్ కూడా మీకు కొంత బ్యాక్గ్రౌండ్ మనం చూసుకోవాలి. యాక్చువల్లీ ఈ పంచ్ మార్కెట్ సిల్వర్ అంటే ఈ కాయిన్స్ మీద కొన్ని పంచెస్ చేస్తారన్నమాట. దగ్గర 1 పంచ్ నుంచి ఈవెన్ 5 పంచెస్ వరకు కూడా ఉంటాయి. అంటే
దీంట్లో కూడా మనకేంటి రకరకాల సింబల్స్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద డైనాసిటీ ఫీచర్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే సిల్వర్ అనేది యూస్ చేశారు. సో సిల్వర్ అనేది కూడా ఒక స్టాండర్డ్ వెయిట్తో యూస్ చేశారు, కానీ షేప్ మాత్రం కంప్లీట్ ఇర్రెగ్యులర్ షేప్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే మనకి ఫస్ట్ పంచమార్క్ సిల్వర్ కాయిన్స్ ఎవరు యూస్ చేశారంటే మహాజనపదాస్. సో మహాజనపదాస్ మీకు తెలుసు ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్లో వీళ్ళు రూల్ చేశారని. ఆ తర్వాత మనకి ఎక్కువ వాల్యూమ్లో మనకి పంచమార్క్డ్ సిల్వర్ కాయిన్స్ ఎవరు యూస్ చేశారంటే మౌర్యన్ డైనాసిటీస్. సో మౌర్యన్ పీరియడ్లో మనకి ఏంటంటే ఈ పంచమార్క్డ్ సిల్వర్ కాయిన్స్ వరకు యూసేజ్ అనేది పెద్ద ఎత్తున మనకి కనిపిస్తుంది. సో దీంట్లో కూడా మనం ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో మనం చూసినట్టు కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి, అంటే 1500, 150, 10 అలాగా. అదే టైప్ ఆఫ్ డినామినేషన్స్ అప్పుడు కూడా యూస్ చేసేవారు. సో ఈ డినామినేషన్స్ మనకి ఎలా అంటే మనకి వీళ్ళు పానా అనేవారు అనమాట. సో పానా అంటే మేబీ ₹1 ఆ టైప్లో ఉండేది. అలాగే అద్దపానా. సో అద్దపానా అంటే మేబీ ఒక 50 పైస్ అలా అనుకునేవాళ్ళు. అలాగే మనకి పాద. ఈ పాద అంటే మనకి క్వార్టర్ పానా అనమాట. అంటే మేబీ 25 పైస్, 1/4 అని లెక్క. అలాగే లాస్ట్లో కూడా మనకి ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ వీళ్ళు యూస్ చేసేది ఏంటంటే అష్టభాగ. సో ఇక్కడ అష్టభాగ అంటే అష్ట అంటే మనకు తెలుసు 8 అని. సో దీంట్లో అష్టభాగ పాన అంటే మనకి 1/8 ఆఫ్ పాన అని మనకు తెలిసింది. సో ఇలాంటి రకరకాల డినామినేషన్స్ కూడా ఆ కాలంలో వీళ్ళు యూస్ చేసేవాళ్ళు. అయితే ఇది ఎంతవరకు కంటిన్యూ అయింది అనేది మనకు తెలియదు అనమాట. సో ఎగ్జాక్ట్గా మనకి తెలుసుకోవాలంటే ఎస్పెషల్లీ సాతవాహనాస్ గురించే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సౌత్లోనే ఎక్కువ ఈ పంచమార్క్ సిల్వర్ కాయిన్స్ యూసేజ్ అనేది ఎక్కువ కాలం వాడడం జరిగింది. సో మేబీ 300 BC వరకు ఈ సౌత్ ఇండియాలో దీన్ని యూస్ చేయడం జరిగింది. లైక్ అప్ టు 3 centuries వరకు ఈ పంచమార్క్ సిల్వర్ కాయిన్స్ ని మనం యూస్ చేసాం. సో ఇది బేసిక్ బ్యాక్గ్రౌండ్ పంచమార్క్ సిల్వర్ కాయిన్స్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ వాల్ టౌన్ అనేది ఒకటి చూసానమాట. అది ఎక్కడంటే ధూళికోట లేకపోతే ధూళికట్ట అని కూడా కొన్నిసార్లు అంటారు. అయితే ఈ ధూళికోట అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ ఫోర్ట్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్. అంటే మట్టి నుంచి తయారైన ఒక ఫోర్ట్ అని మనకి తెలుస్తుంది. సో ఈ వాల్ టౌన్ కూడా వాళ్ళకి ఆంధ్రాస్ అంటే సాతవాహనాస్ కి సంబంధించిన 30 వాల్ టౌన్స్ లో 45 టౌన్స్ లో ఇది ఒక టౌన్ అని మనకి తెలుస్తుంది అనమాట. సో అయితే ఈ కాయిన్స్ నెక్స్ట్ కొన్ని సీల్స్ కూడా మనకి సాతవాహనాస్ కి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి, లైక్ రోమన్స్ తో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మేబీ ఈ కాయిన్స్ సీల్స్ ద్వారా మనకి ఏంటి ఫినాన్షియల్ డీలింగ్స్ ఎలా జరిగేవి కూడా మనకి తెలుస్తున్నాయి. ఎస్పెషల్లీ ధూళికోటలో కూడా అలాంటి ఒక ఎక్స్కవేషన్ కూడా మనకి తెలిసింది అనమాట. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మనకి ఈ కోటిలింగాల కాయిన్స్ అనమాట. సో ఈ కోటిలింగాల కాయిన్స్ మనకి ఏంటంటే పర్ఫెక్ట్ తెలిసింది ఏంటంటే మనకి ఒరిజినల్ హోమ్ ఆఫ్ సాతవాహనాస్ ఏంటంటే తెలంగాణ అని. సో అది ఎలా తెలిసిందంటే మనకి కోటిలింగాల కాయిన్స్ ద్వారా మనకి తెలిసింది. సో ఇక్కడ కోటిలింగాల కాయిన్స్ గురించి మనం కొంచెం తెలుసుకోవాల్సిన అయితే అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే సాతవాహనాస్ చెప్పాలంటే ఇండియన్ నేటివ్ రూరల్స్ ఎవరైతే అంటే మన ఇండియన్ నేటివ్ రూరల్స్ దాంట్లో ఫస్ట్ సాతవాహనాస్ యూజ్ చేశారు. అంటే ఇక్కడ మీరు చూస్తే పోర్ట్రేట్ ఆఫ్ కింగ్ మనకు కనిపిస్తుంది. సో ఇలాగా యూజ్ చేసింది ఫస్ట్ ఎవరంటే సాతవాహనాస్ అనమాట. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కోటిలింగాల కాయిన్స్ నుంచి మనకు తెలుసుకుంది. అలాగే ఈ కాయిన్స్ ఎస్పెషలీ అంటే పోర్ట్రేట్ టైప్ లో మనకి ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారంటే ఏ రూరల్ స్టార్ట్ చేశారంటే మనకి గౌతమిపుత్ర సత్కర్ణి. సో గౌతమిపుత్ర సత్కర్ణి మనకి ఈ పోర్ట్రేట్ టైప్ ఆఫ్ కాయిన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది యాక్చువల్గా ఈ ఫీచర్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మనకి నహాపన. సో నహాపన ఎవరంటే వీళ్ళు వెస్టర్న్ క్షత్రపాస్ అనమాట. సో వెస్టర్న్ క్షత్రపాస్ నుంచి ఈ ఫీచర్ అనేది డిరైవ్ చేయడం జరిగింది. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మనకి. సో ఈ టైప్ ఆఫ్ పోర్ట్రేట్ ఉన్న కాయిన్స్ ని వీళ్ళు ఎక్కడి నుంచి డిరైవ్ చేశారంటే నహాపన అంటే వెస్టర్న్ క్షత్రపాస్ నుంచి వీళ్ళు డిరైవ్ చేయడం జరిగింది. అయితే ఈ కాయిన్స్ కూడా మనకి ఏంటి కొన్ని డైరెక్ట్స్ అనేవి యూస్ చేస్తాం. అంటే మీరు చూసినట్టు ఇన్స్క్రిప్షన్స్ లో ప్రకృతి అలాగే బ్రహ్మీ స్క్రిప్ట్ అని యూస్ చేసేవారు. సో అలాగే కాయిన్స్ సంబంధించి కూడా కొన్ని ప్రకృతి డైరెక్ట్స్ అనేవి కనిపించాయి అనమాట. అలాగే వీళ్ళు యూస్ చేసిన సింబల్స్ కూడా చూస్తుంటే మీకు ఇవన్నీ ఏంటంటే ట్రెడిషనల్ సింబల్స్ గా మనకు కనిపిస్తున్నాయి. సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ వాళ్ళు యూస్ చేసింది. సో మెయిన్ గా మనం ఫోకస్ చేయాల్సింది కాయిన్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అండ్ ఎవరు ఇనిషియల్ గా స్టార్ట్ చేశారో ఆ ఫీచర్స్ ని ఎక్కడి నుంచి మనం డిరైవ్ చేసాం అనేది మనం ఫోకస్ చేయాలి. అయితే ఇక్కడ చూస్తే మీరు వీళ్ళు ఏన్షియన్ సాతవాహనాస్ ఏన్షియన్ క్యాపిటల్ సిటీ అంటే పైథాన్. సో దీనికి ఇంకో పేరు కూడా ఏమంటారంటే ప్రతిస్థానపూర్ అనమాట. సో దీంట్లో మనకి ఎక్కడ కనిపించాయంటే ఆ పైథాన్ లో మనకి కనిపించినాయి ఈ పోర్ట్రేట్ ఆఫ్ కింగ్ సత్కర్ని. సో దీని ద్వారా మనకి ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకున్నారు అనేది మనకు తెలుస్తుంది. యాక్చువల్గా వీళ్ళు వెస్టర్న్ క్షత్రపాస్ నుంచి మెయిన్ గా ఈ కాన్సెప్ట్ అనేది డిరైవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈ గజలక్ష్మి టైప్ ఆఫ్ రెడ్ కాయిన్స్ కూడా మనకి దొరికినాయి. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి కోటిలింగాల కాయిన్స్ లో మనకి దొరికింది. సో ఇది చూస్తుంటే ఇది మీకు
గజలక్ష్మి టైప్ ఆఫ్ లెట్ కాయిన్స్ మనకి అక్కడ కోట్లింగాల దగ్గర దొరికాయని మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు నహాపాన గురించి మీకు ఆల్రెడీ ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే సత్కర్ని రీస్ట్రక్ట్ ద సిల్వర్ కాయినేజ్ ఆఫ్ నహాపన. సో ఇక్కడ రీస్ట్రక్ అంటే ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది యాక్చువల్గా నహాపన అంటే వెస్టర్న్ క్షత్రబాస్ వీళ్ళంటే కొన్ని కాయిన్స్ మించేసే వాళ్ళు కొన్ని డైస్ యూస్ చేసుకొని. అయితే సత్కర్ని వాళ్ళు ఏం చేశారంటే అర్లియర్గా అంటే ముందు వీళ్ళు ఏవైతే కాయిన్స్ వీళ్ళు వాడుకున్నాయో దాన్నే వీళ్ళు మింట్ చేసి మళ్ళీ ఒక టైప్ ఆఫ్ కాయినేజ్ని వీళ్ళు తయారు చేయడం జరిగింది. కానీ కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఓన్ సిల్వర్ కాయినేజ్ని సత్కర్ని తయారు చేయడం జరిగింది. అలాగే వాళ్ళ సక్సెస్ కూడా కొంతవరకు మాత్రమే వీళ్ళు ఫాలో అయ్యారు ఆ ఓన్ టైప్ ఆఫ్ కాయినేజ్ని. సో ఇది యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ సత్కర్ని ఏ టైప్ ఆఫ్ కాయినేజ్ని యూస్ చేశారు అనేది. నెక్స్ట్ చూసుకుంటే లిటరేచర్. సో లిటరేచర్ అనేది కొంచెం ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సి ఉంది. సో లిటరేచర్ నుంచి కూడా మనం శాతవాహనాస్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మత్స్య అండ్ వాయు పురాణాస్. సో పురాణాస్ నుంచి మనకి కంప్లీట్ లిస్ట్ ఆఫ్ శాతవాహన కింగ్స్ ఉందన్నమాట ఈ పురాణాస్లో. సో దీంట్లో స్పెషల్గా మత్స్య అండ్ వాయు పురాణాస్లో మనకి ఏంటంటే తెలిసిందంటే సుశ్రమాన్ వాస్ కిల్డ్ బై సీముఖ. సో సుశ్రమాన్ ని మనం ఈ సూపర్ మ్యాన్ తో మీరు లింక్ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ ఏమైనా ఇన్ కేస్ ఏమైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో మనకి ఏమైనా వస్తాయి ఈజీగా మనం రీకాల్ చేసుకోవచ్చు. సో సుశ్రమాన్ని సూపర్ మ్యాన్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో సుశ్రమాన్ని సీముఖ చంపేశారని మనకి మత్స్య అండ్ వాయు పురాణాస్లో ఉంది. నెక్స్ట్ శాతవాహన సొసైటీ గురించి మనకి ఎక్కడి నుంచి తెలుస్తుందంటే కథ సరిత్సాగర. సో ఈ కథ సరిత్సాగర దేని మీద బేస్ చేసుకుని రాశారంటే బృహత్ కథ ఆఫ్ గుణదయ. సో గుణదయ రాసిన బృహత్ కథను బేస్ చేసుకొని మనకి ఈ కథ సరిత్సాగర అనేది రాయడం జరిగింది. సో దీంట్లో మనకేంటి శాతవాహన సొసైటీ గురించి మెయిన్ ఫోకస్ చేసి రాయడం జరిగింది. సో దీన్ని ఎలా మనం గుర్తుపెట్టుకోవచ్చు, జస్ట్ ఈ సరిత్ని తీసేయండి, ఇంకా మిగిలింది ఏంటి సాగర అండ్ కథ. సో దీన్ని మనం సాగర కథ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బృహత్ కథ ఎవరు రాశారంటే గుణదయ. సో గుణదయలో మనకి గుణ జస్ట్ కమల్ హాసన్ మూవీ ఉంది కదా, దాన్ని మీరు లింక్ చేసుకోవచ్చు. సో ఇది కథ సరిత్సాగర్ అని కొంచెం డిఫికల్ట్గా ఉంది కాబట్టి మనకి ఏంటి సాగర్ కథ అని మార్చుకోవచ్చు. ఇదేంటే మనకి ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం జస్ట్ ఐడెంటిఫై చేయడానికి. నెక్స్ట్ సొసైటీ అండ్ రిలీజన్ గురించి మనకి ఎక్కడి నుంచి తెలిసి అంటే కొంత లిటరేచర్ పార్ట్ మనకి గర్గి సంహిత సప్తసతి అని ఉంది. సో దీన్ని ఎవరు కంపోజ్ చేశారంటే హాలా. అలాగే వాచాయన కామసూత్ర నుంచి కూడా మనకి శాతవాహన తాలూకా సొసైటీ అండ్ రిలీజన్ ఎలా ఉండేది కూడా మనకి తెలిసింది. సో జస్ట్ ఇక్కడ గర్గి అని గుర్తుపెట్టుకుంది, గర్గి హాలా. సో హాల్ అని మనం హాల్ అని చేసుకోవచ్చు. జస్ట్ గర్గి హాల్ అని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో సింపుల్గా మీరు ఏంటి గర్గి హాల్ HALL అని ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బుద్ధిస్ట్ వర్క్స్ నుంచి కూడా మనకి శాతవాహనాస్ గురించి తెలిసినాయి అనమాట. సో దీంట్లో బుద్ధిస్ట్ వర్క్స్ అంటే మనం మెయిన్గా చూసేది ఏంటంటే జాతకాస్ అండ్ పీఠికాస్, అలాగే మహావాస్తు ఖతరవాస్తు నుంచి కూడా మనం శాతవాహన గురించి తెలుసుకున్నాం. అలాగే జైన్ లిటరేచర్. సో జైన్ లిటరేచర్ మనకి పక్కాగా ఏముందంటే మీకు చెప్పిన ప్రతిస్థాన లేకపోతే పైథాన్. సో పైథాన్ మీకు ఎక్కడంటే ఔరంగాబాద్ ఆ ఏరియాస్లో మీకు కనిపిస్తుంది. సో శాతవాహన కింగ్స్ తనక అర్లీ క్యాపిటల్ ఏంటంటే ప్రతిస్థానాన్ని కూడా మనకి తెలుస్తుంది జైన్ లిటరేచర్ ద్వారా. అలాగే మనకి ఫారెన్ రైటర్స్ కొంతమంది ఉన్నారు. సో ఇండికా మెగస్తనీస్ రాసిన ఇండికా నుంచి కూడా మనం శాతవాహనాస్ గురించి తెలుసుకున్నాం. అలాగే పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. సో ఇది యాక్చువల్లీ ఆథర్ పేరు తెలీదు. సో దీని నుంచి కూడా ఈ ఫారెన్ రైటింగ్స్ నుంచి కూడా మనం శాతవాహనాస్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇది మెయిన్ కాయిన్స్ అండ్ లిటరేచర్ గురించి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే జస్ట్ ఫోకస్ చేయండి, ఎందుకంటే మెయిన్ ఫ్యాక్చువల్ బేస్ కాబట్టి జస్ట్ కొంత బ్యాక్గ్రౌండ్ మీకు ఇవ్వడం జరిగింది కొన్ని కాయిన్స్ గురించి. సో బేసికల్గా ఇవన్నీ ఫ్యాక్ట్స్ కాబట్టి జస్ట్ ఇవన్నీ అంటే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దాంతో అందుకే మీకు నిమోనిక్స్తో కూడా లింక్ చేయడం జరిగింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPSC DSP Lectures.